అన్నమయ్య జిల్లా పొంగనూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బైక్ పొగ పీల్చడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తాత, ముగ్గురు మనవళ్లు మృతి చెందినటువంటి ఈ విషాదకరమైనటువంటి ఘటన పట్టణంలోని త్యాగరాజు వీధిలో శనివారం రాత్రి జరిగింది. అన్నమయ్య జిల్లా త్యాగరాజు వీధికి చెందినటువంటి మురళి తన ద్విచక్ర వాహనానికి మరమ్మతులు చేయించాడు. ఇంజన్ సమస్య ఉండడంతో మెకానిక్ రాత్రంతా కూడా బైక్ను స్టార్టింగ్ పొజిషన్లోనే ఉంచాడు. అదంతా కూడా స్టార్టింగ్ పొజిషన్లో ఉంచాలని చెప్పడంతో తను ఇంటికి బైక్ తెచ్చిన తర్వాత కూడా బైక్ ఆన్లో ఉంచేసి, ఇంజన్ ఆన్లో ఉంచేసి అలాగే పెట్టేశాడు. దీంతో మురళి ఇంట్లోనే బైక్ను ఆన్ చేసి ఉంచి తలుపులు మూసేశాడు. ఆ సమయంలో మురళి తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, అదేవిధంగా చందన ఈ కింద గదిలో నిద్రిస్తుండగా మురళి, అతడి భార్య రేవతి పై గదిలో పడుకున్నారు. ఇల్లు ఇరుకుగా ఉండి గాలి సరిగా ఆడేటువంటి వీలు లేకపోవడంతో బైక్ నుంచి వెలువడినటువంటి ఆ పొగ